హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కువైట్లో ఉన్న బంగారం ధర ఎంత ఉంది, అలాగే దినార్ రేట్ ఎంత ఉంది, మన ఇండియాలో ఉన్న బంగారం రేటు, అలానే వెండి ధరలు ఎలాగున్నాయనేసి ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ కువైట్లో ఉన్న బంగారు ధరలు ఎలాగున్నాయో చూద్దాం. 24 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ వచ్చేసి 23 దినార్ల 3 మియాల 50 ఫిల్స్ అయితే ఉందండి. అలాగే 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం రేట్ వచ్చేసి 22 దినార్ల 50 ఫిల్స్ అయితే ఉంది. అలాగే 21 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం రేట్ వచ్చేసి 20 దినార్ల 200 ఫిల్స్ అయితే ఉంది. అంటే 20 దినార్ల 2 మియాలు అనమాట. అలాగే 18 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం రేట్ వచ్చేసి 17 దినార్ల 200 పులిస్ అయితే ఉంది. అంటే 17 దినార్ల 2 మియాలు అనమాట. నెక్స్ట్ ఈరోజు మన ఇండియాలో ఉన్న బంగారం రేట్లు చూస్తే 24 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చి 7,216 రూపాయలు అయితే ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల్లో చూస్తే 72,160 రూపాయలు ఉంది. అలాగే 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం వచ్చేసి 6,615 రూపాయలు అయితే ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల్లో చూసుకుంటే 66,150 రూపాయలు అయితే ఉంది. నెక్స్ట్ కువైట్లో ఉన్న బంగారాన్ని ఇండియా కరెన్సీతో పోలిస్తే 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర వచ్చి 5,980 రూపాయలు అయితే ఉంది. అలాగే 22 క్యారెట్లు 10 గ్రాముల్లో చూసుకుంటే 59,800 రూపాయలు అయితే ఉంది. నెక్స్ట్ కువైట్కి ఇండియాకు మధ్య ఉన్న బంగారం రేట్ల తేడా చూస్తే 6,350 రూపాయలు అయితే సేల్ అవుతుంది. నెక్స్ట్ మన ఇండియాలో ఉన్న వెండి ధర ఎలా సేల్ అవుతుందో కూడా తెలుసుకుందాం. 1 గ్రామ్ వెండి ధర వచ్చేసి 88 రూపాయల 70 పైసలు అయితే ఉంది. అలాగే 10 గ్రాముల వెండి అయితే 887 రూపాయలు అయితే ఉంది. అలాగే 100 గ్రాముల్లో వెండి ధర చూస్తే 8,870 రూపాయలు అయితే ఉంది. అలాగే 1 కేజీ వెండి అయితే 88,700 రూపాయలు అయితే సేల్ అవుతుందన్నమాట. ఇక ఫైనల్గా మన ఇండియా బ్యాంక్ రేట్ చూసుకుంటే 1 దినారు 271 రూపాయల 22 పైసలు అయితే ఉందన్నమాట. బ్యాంక్ రేట్ అయితే చాలా బాగుందండి. ఇంటికి డబ్బులు కట్టుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. ఓకే అండి, కువైట్లో ఉన్న బంగారం రేటు, 1 దినార్ బ్యాంక్ రేటు, అలానే మన ఇండియాలో ఉన్న బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.